గుంటూరు ప్రతినిధి సాంబశివరావు కూడా మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి బాపట్ల మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మెడికల్ కళాశాలల అంశం వివాదాస్పదంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలను అద్భుతంగా నిర్మించామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా కేంద్రంలోని బాపట్లకు కేటాయించిన మెడికల్ కళాశాల స్థలంలో ఉన్నాము. ఇక్కడ 2021 మే 31న బాపట్ల మెడికల్ కళాశాలకు అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాకుండా జూమ్లో ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ 2021 మే 31న శంకుస్థాపన చేసిన బాపట్ల మెడికల్ కళాశాలని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అప్పుడు గొప్పగా ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు 4 ఏళ్లు దాటి 5వ సంవత్సరం కూడా కొనసాగుతుంది. సార్ చెప్పండి, ఏంటి బాపట్ల మెడికల్ కళాశాల పరిస్థితి ఎలా ఉంది? మీరు చూస్తూనే ఉన్నారు కదండి. ఆ రోజునేమో మేము వచ్చేసాము, మీ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసేసి అభివృద్ధి పదంలో తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంత నిర్లక్ష్య ధోరణులతో ఈ కార్యక్రమం చేసి పునాదులతో వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని దీన్ని మళ్ళా మెడికల్ కాలేజీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మేలు చేకూరుదామని పీపీపీ పద్ధతిలో చేద్దామని చెప్పని అనుకుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేసేసి మీరు ఎవరు కాంట్రాక్ట్లు పాటుకున్నా సరే మీ మీద మళ్ళీ మేము అది క్యాన్సిలేషన్ చేస్తామని ఒక భయభ్రాంతులకు మళ్ళీ గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? కాలం వృధా, డబ్బు వృధా. ఇది ఎవరి సొత్తు? ఆయన సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రజలు కడుతున్న పన్నులతో అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉంటుంటే ఆయన ఇప్పటికీ కూడా అతని ధోరణి మార్చుకోకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరు చేయగలుగుతారు, ఎవరు చెయ్యలేరు అనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకారము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది మొత్తం కలుపుకొని చేస్తూ ఉంటుంటే ఈ విధంగా భయపెడుతూ ఉంటుంటాం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. అసలు ఒక్కసారి చూడండి, ఎక్కడైనా అంతా అసంతృప్తిగానే ఉంది. ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. గుత్తేదారుడు ఏమైపోయాడు? ఎందుకు బేస్గా చేయాలి? మరి అన్నాడు కదా, మేము ఇన్ని కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసేసామన్నప్పుడు కనీసం పునాది లెవెల్కి కూడా లేపకుండా బేస్ మట్టం కూడా పూర్తి చేయలేని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఇదండి. ఒక్కసారి మీరు చూడండి, ఇదంతా చూడండి, ఎంత ఐరన్ వేస్ట్ అయిపోయిందో చూడండి ఒక్కసారి. బాపట్ల మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలం ఇదొక అసైన్డ్ ల్యాండ్. అంతకుముందు చేపల చెరువులకి ఉన్న స్థలాన్ని కూడా అప్పుడు నాయకులు తమ స్వలాభం కోసం ఈ స్థలాన్ని కేటాయించారు. 55 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కేటాయించి దాంట్లో 500 పడకల మెడికల్ బోధనాసుపత్రి, అదేవిధంగా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను నిర్మించేందుకు కూడా కేంద్రం నాబార్డు నుంచి కూడా 530 కోట్ల రూపాయలను కేటాయిస్తే అదనంగా ఇక్కడ ఉన్న భూమిని నాణ్యతను బట్టి కూడా మరొక 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకోగా 580 కోట్ల రూపాయలు ఈ బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణానికి ఆ రోజు మంజూరు చేశారు. కానీ వాటిని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల కోసం నాబార్డు నిధులను మళ్లించుకొని బాపట్ల కళాశాలను ఈ పునాదుల దశకే ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇది శంకుస్థాపన చేసి 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఇనుము తుప్పు పడుతుంది తప్పితే ఇక్కడ మెడికల్ కళాశాల ఇంచు కూడా ముందుకు కదలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తున్న వైసీపీ నేతలు ఈ బాపట్ల మెడికల్ కళాశాలకు ఏం సమాధానం చెప్తారంటూ కూడా బాపట్ల జిల్లా ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సో ఇది చూసాం కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రతిపక్షం అలానే అధికార పక్షం మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం. కానీ 17 మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు